ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2029 సార్వత్రిక ఎన్నికలకు ఒక దిక్సూచిగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ ఫలితాలు జాతీయ రాజకీయాల్లోని ప్రధాన పార్టీలపై ప్రభావం చూపనున్నాయి. 2029 సార్వత్రిక ఎన్నికలకు ఈ ఎన్నికల ఫలితాలు దిక్సూచిగా మారనున్నాయి. జాతీయ, ప్రాంతీయ పార్టీల బలాబలాల్ని తేల్చే ఎన్నికలుగా వీటిని చూడొచ్చు. అలాగే ఎన్డీఏ, ఇండియా కూటమి మనుగడకు కూడా ఇదో రెఫరెండం లాంటిది. రాజకీయాలపై 5 రాష్ట్రాల ఎన్నికల ప్రభావం. ఎన్డీయేతర రాష్ట్రాల్లో విస్తరిస్తున్న బీజేపీ. నార్త్ ఈస్ట్ లో బీజేపీ తిరుగులేని శక్తి. బెంగాల్లో గెలుపుతో ఎన్డీయేతర రాష్ట్రాల్లో జైత్రయాత్ర. బీజేపీ 5 రాష్ట్రాల ఎన్నికలను అటు తూర్పు, ఇటు దక్షిణ భారత విస్తరణ వ్యూహానికి ఒక అవకాశంగా భావించింది. ఇందులో తూర్పున హిందీయేతర, ఎన్డీయేతర రాష్ట్రాల్లో అధికారాన్ని విస్తరించడంలో సక్సెస్ అయింది. అస్సాంలో హ్యాట్రిక్ విజయంతో నార్త్ ఈస్ట్ లో బీజేపీ తిరుగులేని శక్తిగా మారింది. అలాగే బెంగాల్లో గెలుపుతో టీఎంసీకి చావుదెబ్బ కొట్టడంతో పాటు హిందీయేతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ జైత్రయాత్ర కొనసాగించగలదు అన్న సంకేతాన్నిచ్చింది. ఇది మోదీ 3.0 ప్రభుత్వానికి నైతిక బలాన్నిస్తుంది. పైగా డబుల్ ఇంజన్ సర్కారు నినాదానికి మరింత వెన్నుదన్నుగా ప్రజలు మద్దతు ఇచ్చారని అనుకోవచ్చు. వెస్ట్ బెంగాల్లో 1.5 దశాబ్ద కాలంగా బీజేపీ చేసిన పోరాటానికి ఈ ఫలితంతో మంచి విజయం వరించినట్లయింది. ఎటొచ్చి రోజురోజుకి దిగజారుతున్న ఇండియా కూటమికి ఈ ఎన్నికల ఫలితాలు జీవన్మరణ సమస్యగా మారనున్నాయన్నది విశ్లేషకుల భావన. ఎందుకంటే కాంగ్రెస్, అందులోని మిత్రపక్షాలు ప్రతి ఎన్నికల్లో భేదాభిప్రాయాలతో ఒక్కొక్కటిగా విఫలమవుతూ వస్తున్నాయి. బెంగాల్లో దీదీకి ఎదురు దెబ్బ తగలడం పరోక్షంగా ఇండియా కూటమికి శరాఘాతమే. ఇప్పటికే ఢిల్లీ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేయడం ఎన్డీఏకి బాగా కలిసొచ్చింది. ఢిల్లీ ఎన్నికల తర్వాత ఆప్లోనూ ఈ మధ్య చీలికలు ఏర్పడ్డాయి. రాఘవ్ చెద్దా సహా కొందరు రాజ్యసభ సభ్యులు బీజేపీ గూటికి చేరడం కేజ్రీవాల్ నాయకత్వాన్ని, ఆప్ భవిష్యత్ను ప్రశ్నార్థకంగా మార్చుతోంది. గత బీహార్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు ఎన్డీఏలో ఉత్సాహాన్ని, ఇండీ కూటమిలో నైరాశ్యాన్ని మిగిల్చాయి. ఇండియా కూటమిలో నాయకత్వ లోపాన్ని ఎత్తిచూపాయి. బెంగాల్లో ఇప్పుడు మమత విఫలం కావడంతో ఇప్పటికే చీలికలు పేలికలుగా ఉన్న ఇండియా కూటమి భవిష్యత్తు పెనం నుంచి పొయ్యిలో పడ్డట్లయింది. అటు తమిళనాడులోనూ స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే చేతికిలా పడడంతో ఇండీ కూటమికి పెద్ద కోలుకోలేని దెబ్బ తగిలినట్లయింది. కేంద్రంలో ఎన్డీఏ సర్కారుకు వ్యతిరేకంగా కేజ్రీవాల్, మమత, స్టాలిన్ లాంటి బలమైన విపక్ష గళాలు ఇండీ కూటమిలో అనైక్యతతో నష్టపోయాయన్నది విశ్లేషకుల అంచనా. కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ గెలుపు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు కొంత ఊరట కలిగించే అంశం.